శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. రాశిలో కేతు యొక్క ప్రభావం, వేవరింగ్ మైండ్, చంచల మనస్తత్వంతో తీసుకున్న నిర్ణయాల్లో కొంతవరకు మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే షష్ఠ స్థానంలో కుజుడు, సప్తంలో చూస్తే మనకు రవి, శుక్రుడు, బుధుడు, రాహువు 4 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. అష్టంలో శనీశ్వరుడు ప్రభావం, అలాగే లాభంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. అది సింహరాశి వారికి ఏంటంటే 6వ స్థానం ఆరోగ్య స్థానం అనుకున్నాం కాబట్టి అక్కడ కుజుడు యొక్క ప్రభావం ఉచ్చస్థితిలో ఉంది కాబట్టి కరెక్షన్స్ చేస్తాడు. ఏదైనా అనారోగ్య పరిస్థితిలో ఉంటే దాన్ని చేసి చిన్న సైజు ఆపరేషన్ చేసి మళ్ళీ నార్మల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఉంటే అవకాశం ఉంటే ఆపరేషన్ తప్పదంటే మీరు చేసుకోవడం ప్రయత్నం చేయండి. చిన్న ఆపరేషన్ అయినా తప్పదంటే చేయించుకోండి, మంచి ఫలితం అది. ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలలో కొంతవరకు వేవరింగ్ మైండ్ వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏమి ప్రయత్నం చేయకండి. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారాలు ఏమి ఆరంభించకండి. ఉన్న వ్యాపారాన్ని న్యూట్రల్గానే రన్ చేయండి. ఇంకెక్కడికో వెళ్ళి ఇంకెవరితోనో దృష్టిలో పెట్టుకుని వాళ్ళకైతే బాగుంది, మనకు బాగలేదు, ఇదే వ్యాపారం వాళ్ళు చేసి కోట్లు సంపాదిస్తున్నారు, మనం ఏంటి సంపాదించడం, ఈ కన్ఫ్యూజన్లో ఉండకండి ఎప్పుడూ. ఎందుకంటే రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కేతు యొక్క ప్రభావం వలన సప్తమ అష్టమ భావాలలో రాజ్యం మీద ఉన్న ప్రభావము, అంటే రాజ్యం మీద శనీశ్వరుడు యొక్క దృష్టి కూడా పడింది కాబట్టి దాని ప్రభావము ఇవన్నీ కూడా ఒకసారి కన్ఫ్యూషన్ చేస్తాయి. రాజ్యంలో అంటే చేసే ఉద్యోగ ప్రదేశంలో కూడా మీకు ఏదో ఒక కన్ఫ్యూషన్ చేసి ఉంటుందా పోతున్న టైంలో కూడా తీసుకొస్తాడు. అంటే జాగ్రత్త పడాలి. అది ఇండియాలో ఉన్న, విదేశాల్లో ఉన్న, ఎక్కడ ఉన్నప్పటికీ ఇది తప్పవు. ఓకే, ఫైన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. కానీ గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ అలాంటి కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. లోన్స్ వస్తాయి. దేనికి హౌసింగ్ లోన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. మీకు ప్రయత్నం లోపల ఎక్కడ చేసుకోగలిగితే లోన్స్ అన్ని శాంక్షన్స్ అవుతాయి. చక్కగా ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం చూస్తుంటే ఇక్కడ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మాత్రం ప్రస్తుతానికి 15 రోజులు కామ్గా ఊరుకోండి. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు ఏదో చిన్నచిన్నగా ఉద్యోగం వస్తుంది తప్ప పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం 15 రోజులు మనకు కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ లక్కీ నెంబర్ ఫర్ ట్రేడింగ్ చేసుకుంటే నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ వాటి మీద ట్రైనింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి మంత్రం గురించి మనం మాట్లాడుకుంటే సూర్యనారాయణ ఆరోగ్య ప్రదాత ఉన్నారు కాబట్టి మాఘమాసం కూడా అది కూడాను ఈ సూర్యనారాయణమూర్తి యొక్క మంత్రాన్ని కానీ, ఆదిత్య ఉదయాన్ని కానీ, స్తోత్రం కానీ ఉదయాన్నే లేచి సూర్యోదయం కాలం కంటే ముందు లేచి చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ సప్తమ అష్టమ భావంలో శనీశ్వరుడు దిగువ భాగంలో ఉన్న కొన్ని రోగాలను బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదే 6వ ఇంట్లో ఉన్న కుజుడు, ఈ కుజుడికి శనికి పడదు కాబట్టి ఈయన ఒక రకమైన అనారోగ్యం చూపిస్తారు, ఆయన ఒక రకమైన అనారోగ్యం చూపిస్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నీ బాగున్నాయని చెప్తారు రిపోర్ట్స్ ప్రకారం. మీకు మాత్రం మీ శరీరానికి ఏ రోగం ఉందో మీకు తెలుస్తుంది. ఈ కన్ఫ్యూజన్లో పెడతారు కాబట్టి అంత కన్ఫ్యూజన్ని న్యూట్రల్ చేయడానికి సూర్య ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. సో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయండి. అసలు సమస్య ఎక్కడ ఉందో అనేది క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి రెమెడీస్ కూడా మీరు చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.